పిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. మనకి ఉగాది 2025 సంవత్సరం శుభాకాంక్షలు మీ అందరికీ కూడా ముందుగా నేను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని తెలియజేస్తున్నాను. విశ్వావసునామ సంవత్సరంలో జరిగేటటువంటి ద్వాదశ రాశుల వారికి ఈ ఉగాది 2025 సంవత్సరం నుంచి వచ్చే ఉగాది 2026 సంవత్సరం వరకు ఎలా ఉంటుందో మనం రాశుల వారీగా ఒక్కొక్క రాశి నుంచి తెలుసుకుందాం. సింహరాశి. ఈ సింహరాశి వారికి ఈ విశ్వావసునామ సంవత్సరం ఉగాది 2025 సంవత్సరం తర్వాత ఆదాయం మనకి 11, వ్యయం 11గా ఉంది. అదేవిధంగా మనకి ఈ 3 రాజ్యపూజ్యము అవమానం 6గా ఉంది. కాబట్టి ఈ సింహరాశి వారందరికీ కూడా ఎలా ఉంటుందండి అని అంటే బ్రహ్మాండంగా ఉంటుంది. వచ్చిన డబ్బంతా ఖర్చు పెట్టి పడేస్తారు. విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఇండియా టూర్స్ ఎక్కువైపోతాయి. మీరు ఒకసారి, మీ భర్త ఒకసారి, మీ కొడుకు ఒకసారి, మీ కూతురు ఒకసారి అన్నట్టు మొత్తం మీ జీతపత్యాలన్నీ కూడా ఈ యాత్రలకే సరిపోతాయి అన్నమాట, ఇండియన్ యాత్రలకి. కాబట్టి వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాలలో మీకు బ్రహ్మాండంగా ఉంటుంది. సంపాదన అద్భుతంగా సంపాదిస్తారు. అయితే ఈ సింహరాశి వారిలో జన్మంలో వచ్చినటువంటి కేతుగ్రహ ప్రభావం వలన తీర్థయాత్రలు, దేవుళ్ళు, గుళ్ళు ఫారెన్లో ఉన్నా సరే తిరుగుతూ ఉంటారన్నమాట. అయితే కోపం చాలా అధికంగా ఎక్కువగా ఈ సంవత్సరం వస్తుంది. మరి దానివల్ల అన్ని వస్తువులు, ఖరీదైనటువంటి వస్తువులకి మీరు దూరంగా ఈ సంవత్సరం అంతా ఉండండి. లేకపోతే వాటిని అన్నింటినీ బద్దలు కొట్టేయడం అనేటటువంటిది మీరు చేస్తారు. ఇకపోతే ఈ యొక్క మార్చి 29, 2025 సంవత్సరం తర్వాత మరి ఈ యొక్క శని అష్టమ స్థానంలోకి వెళ్ళిపోవడం అనేటటువంటి జరిగింది. మే 30, 2025 సంవత్సరం తర్వాత రాహు మరి ఈ యొక్క కుంభరాశిలోకి రావడం ద్వారా మనకి ఏమి జరుగుతుందండి అని అంటే రఫ్గా మనకి ఈ యొక్క భార్యాభర్తల మధ్య వితండ వాదాలు అనేటటువంటివి తర్కం చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే జీవిత భాగస్వాములతోనే కాదు, వ్యాపార భాగస్వాములతో కూడా వితండ వాదాలకి మీరు దిగడం అనేటటువంటివి జరుగుతాయి. అయితే ఇది గత సంవత్సరం అంతా కూడా విషాదంగా ఏదో నిరాశ కోల్పోయిన వాళ్ళలాగా ఉన్నటువంటి మీరు ఈ సంవత్సరం మరి మార్చి 29 తర్వాత మీరు మారడం అనేటటువంటిది జరిగింది. కాబట్టి ఈ రైతులకు బ్రహ్మాండంగా ఉంటుంది. కోల్డ్ స్టోరేజ్ వాళ్ళందరికీ కూడా బాగుంటాయి. అన్ని వర్గాల వారికి కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మరి శని జపం చేసుకోవాలి, శని స్తోత్రాలు చదువుకోవాలి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోవాలా. అలాగే రాహు జపం చేసుకోవాలి, రాహు స్తోత్రాలు చదువుకోవాలా. రాహుకి కిలోంపావు మినుముల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోవాలా. అలాగే చక్కగా మనకి రావి చెట్టు ఒకటి సెలెక్ట్ చేసుకొని శనివారం నాడు కంపల్సరీ 108 ప్రదక్షిణాలు బకెట్ నీళ్లు పోసి చేయాల్సినటువంటి అవసరం. ఈ విధంగా చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.